వారసత్వ రాజకీయానికి కుల రాజకీయానికి పవన్ కళ్యాణ్ పార్టీ కుల రాజకీయాలు మా అన్నయ్య వేరే కులం పుట్టాడు కదా. 4 మంది ఫాలోవర్లో 3 ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఒకటి కూడా అప్పర్ క్యాస్ట్ 4 మిగతా బీసీలు ఎస్సీలు ఎవరు అంత యోగ్యత లేదా అన్నది ఒక డిస్కషన్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఆయన్ని నేను ఐ లుక్ ఎట్ డిఫరెంట్లీ. నాతో పాటు ఇప్పుడు మీరున్నారు, మీరు ఐ కెనాట్ ఎవరు ఏ కులం అని నిర్ధారించాను. వాట్ ఐర్ ఈస్ ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నా బాబు గారు నా బ్రదర్ కాదు. ఇఫ్ యూ బిలాంగ్స్ టు సమ్ అదర్ క్యాస్ట్ బట్ హీ ట్రావెల్ విత్ మీ, ఐ వుడ్ టేక్ ఇట్. ఇఫ్ మనోహర్ గారు ఇస్ అన్ ఎస్సీ, స్టిల్ ఐ వుడ్ టేక్ ఇట్. మనం ఎలా ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మనతో అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం. ఇఫ్ ఐ మీన్ ఫుల్ గవర్నమెంట్, ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్లీ జనసేన గవర్నమెంట్, all the 23 crores are given to one particular community. అంటే దట్ ఈస్ నాతో పనిచేసింది వీళ్ళు, గెలిచింది వాళ్ళు. అండ్ మా బ్రదర్ని ఏం చేశాను, ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను కాంపిటీషన్ ఒకటిసారి. అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మనం వారసత్వం అప్పుడు మనం ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు పోరాటాలు కూడా చేయగలం. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కడే పని చేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నానంటే అండర్స్టాండ్. ఆయన నాతో పాటు సమానంగా పనిచేస్తాను. ఆయన తిరుగుతున్నారు, ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది కూడా ఏంటంటే నేను పెట్టుకుంది కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని. ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఏ కాస్ట్ నాకు తెలియదు అసలు బేసిక్గా. ఇఫ్ హీ హ్యాపన్స్ టు బి బీసీ ముస్లిం, నాతో పాటు నేనేం చూసాను ఫస్ట్ క్రైటీరియా మనకి పని చేశారా లేదా మనతో. అంటే వీళ్ళు అందరి అభివృద్ధిని కోరుకుంటారు, మనకి పని చేశారు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైనా అది అలా. ఇఫ్ ఇట్ హ్యాపన్స్ టు బి ఫ్యామిలీ అది ఉంది. సో నేను అలా చూడలేదు. అలాంటప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి మనోహర్ గారు ఇస్ నథింగ్ టు డూ విత్ మై కాస్ట్, నేనేం ప్రాతిపాదిక తీసుకుని నాతో పాటు పని చేశారు, నాతో పాటు నిలబడ్డారు సమస్యకి. సో నా దగ్గర ఉన్నది ఎందుకంటే మేజర్లీ చూస్తే మీరు అనుకోవచ్చు మరి అంటే మేజర్ మనం చూస్తే మేజర్ బీసీ లీడర్స్, ప్రామినెంట్ బీసీ లీడర్స్ either with the ruling party or with the opposition. The ruling party is YCP, the ruling party is, the opposition is TDP. ఇంకెవరన్నా ఉంటే ఐఎమ్ ఏ నేసెంట్ పార్టీ, నేను ఇప్పుడు పుట్టిన పార్టీ. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా నేసెంట్ లీడర్స్ ఉన్నారు. స్టిల్ ఐ హ్యాడ్ గివెన్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఈజ్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ వేముల కేసులో ఉన్నారు, ఈ కెన్ జాయిన్ ద పార్టీ. వాట్ మేడ్ మీ టు డూ జనరల్ సెక్రటరీ, దట్ ఈస్ నా కెపాసిటీలో ఉంది. ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్. ఇప్పుడు ఈరోజు కూర్చోబెట్టి ఆయన కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ హెడ్ చేశారు, మరి అది కూడా చూడాలి. అలాగే ఇప్పుడు నా దగ్గర ఎంతమంది లీడర్స్ ఉన్నారో వాళ్ళ కేపబిలిటీస్ ఇవి ఉన్నాయి, ఈ కేపబిలిటీస్ ఉన్నాయి, లేదా మనకి ఇంత పని చేశారు, అలాగే కూర్చోబెట్టి నాకు వచ్చిన సీట్లు పర్సంటేజ్ ఆధారంగా నాకు ఎన్ని పదవులు ఇవ్వబడ్డాయి పార్టీకి అలయన్స్ ధర్మం ప్రకారం, దట్స్ వాట్ వీల్ అడ్రస్. సో నాగబాబు గారికి ఏంటంటే మీరు చూస్తే నేను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అలాంటప్పుడు అయితే ఫ్యామిలీ అనుకుంటే నేను ఈయన కాదని చెప్పి ఆయన ఇవ్వాలి, లేదంటే ఇంకో పదవికి ఇంకోటి ఇవ్వాలి. అలాగే నేను అందరూ డిఫరెంట్గా ఇచ్చి ఈజ్ ఎట్ టు బి సర్వ్, ఎట్ టు బి గివెన్. ఇంకా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదే మరి జగన్ గారి విషయం ఎవరు అడగరు, మిగతా నాయకులు ఎవరు అడగరు. వై ఇట్ ఈస్ క్వశ్చన్ టు ఓన్లీ పవన్ కళ్యాణ్. అంటే మన దేశం ప్రతిదానికి ఇప్పుడు అలాంటప్పుడు అంటే ఈ సమాజంలో ఎవరో పని చేయరు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. ఇప్పుడు నేను యాక్టర్ని, మా ఫాదరు సింపుల్ మోహన్పూర్ లాంటి చోట్ల ఒక పెట్టి ఆఫీసర్గా పనిచేశారు, పోలీస్ కానిస్టేబుల్ ఫ్రమ్ హూ టు బికమ్ PO ఫ్రమ్ JSI అండ్ ఫైనలీ CI. హీ రిటైర్డ్ యాజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్. మరి మాకు బ్యాక్గ్రౌండ్ ఏముంది, బట్ సడన్లీ మేబీ అవర్ కిడ్స్, మా అన్నయ్య గారి పిల్లలు కానీ మాత్రం వీళ్ళకి ఒక యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఓనర్స్ పిల్లలు, ఇట్ ఈస్ న్యాచురల్ దే ఇన్హెరిట్ దట్ పబ్లికేషన్. మెరిటోరియస్ అని మనం అట్లా మాట్లాడితే ఆర్గ్యుమెంట్ దీనికి అంతులేదు ఈ ఆర్గ్యుమెంట్. సో ఎక్కడో ఒక చోట వీ హ్యావ్ టు కమ్ టు అ రీజనబుల్
conclusions. Yeah, my son is the editor of. Hmm? My son is the editor of American Technology website. Yeah. అది ఇన్హెరిట్ అది ఇది తప్పు అనడానికి లేదు అంటే ఓకే దే హ్యావ్ ఇప్పుడు డాక్టర్ కొడుకు సహజంగానే డిఎన్ఏ డెవలప్మెంట్ మేబీ హీ విల్ బికమ్ బెటర్ డాక్టర్ మేబీ నేనేంటంటే మాకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ అంటే దీన్ని సహృదయతోటి కొంచెం అర్థం చేసుకుంటే కరెక్ట్గా ఉండదు ఇంకా గొడవ పెట్టుకోవాలంటే నాకు దగ్గర చాలా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చాలా నేను ఎలాంటి వ్యక్తులు అంటే మీరు నాకు తీస్తే నేను మొత్తం మీకు తీస్తాను ఒక నిమిషం సరదా కదా లేదు హీఈస్ ఇన్ ఎడ్యుకేషన్ చెప్తా తెలియదు సార్ అది హీఈస్ ద సుప్రీం లీడర్ ఫర్ అలయన్స్ చంద్రబాబు గారు లేదు దీనికి ఫస్ట్ అంటే నాకేముందంటే మాకు సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఎమ్మెల్సీస్ ఉన్నాయి యూ వాంట్ టు మేక్ నాగబాబు గారు ఎమ్మెల్సీ ఫస్ట్ ఆ ఎమ్మెల్సీ తర్వాత ఆ మినిస్టీరియల్ కోటాలో చేయొచ్చా లేదా అనేది ఇట్ ఇస్ నా రిక్వెస్ట్ నేను ఐ పుట్ ఫోర్త్ మై రిక్వెస్ట్ ఖచ్చితంగా ఎందుకంటే మాకు రెండు ఉన్నాయి ఇక్కడ ఆ పర్టికులర్ రోజు ఎందుకు జరిగింది కూడా చెప్తాను మేము నాగబాబు గారిని రాజ్యసభ పంపించాము ఎందుకంటే ఆయన హీ హ్యాడ్ సాక్రిఫైస్డ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ గెలిచే సీట్ని వదులుకొని అనకాపల్లి రమేష్ గారికి ఇచ్చాం ఇట్ ఈస్ అలయన్స్ ధర్మం దట్స్ వాట్ ది కండిషన్ సో రాజ్యసభ వస్తుంది అనుకుంటే మళ్ళీ వాళ్ళకున్న ప్రయారిటీ దీంట్లో అది ఇవ్వడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది కాకపోతే మేము తర్వాత మేము అనుకుంది ఏంటంటే వితౌట్ ఎమ్మెల్సీ వీ డోంట్ వాంట్ సెట్ అప్ ప్రెసిడెంట్ అన్లెస్ ఒక ఎక్స్ట్రాడినరీ పరిస్థితులు ఉంటే తప్ప పివి నరసింహారావు గారికో లేదంటే మన్మోహన్ సింగ్ గారికి ఇట్లాగా కొన్నిసార్లు మినిస్టర్స్ ఇక్కడికో అట్లాంటి ఏదైనా ఉంటే మనకు తెలియదు కానీ నేనేమనుకున్నాను ముందస్తుగా ఫస్ట్ విల్ మేక్ ఎమ్ ఎమ్మెల్సీ హీఈస్ మోర్ కంఫర్టబుల్ ఇన్ వర్కింగ్ ఇన్ ద స్టేట్ సో ఆయన దిశకి డెఫినెట్గా ఆయన వీ విల్ ఎంపవర్ అది ఎట్లా ఎంపవర్ చేస్తామంటే దానికి నాకు ఒక దుర్గేష్ గారు ఏ కులం నాకు తెలియదు అండ్ నా కులం చూసి నేను మనుషులు ఎన్నుకున్నాను నాతో పాటు ప్రయాణించారు అలాగే కొత్త వాళ్ళు కూడా తీసుకున్నాను నేను చాలామందిని ఎంకరేజ్ చేస్తాను నేనే చాలామంది లీడర్స్ని తీసుకొచ్చాను బట్ చాలామంది అసలు నేను ఇచ్చింది ఆల్మోస్ట్ 159 చేస్తే నాకు గెలవలేదు చాలామంది మై ఇంటెన్షన్ సో నోబుల్ అండ్ సో ప్యూర్ గెలవలేదు ఎవరు అండ్ ప్రాబ్లం ఏమొచ్చింది ఓట్లు వేయట్లేదు సొంత కులం వేయట్లేదు ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ ప్రమోట్ ఎంబీసీ లీడర్ అదే బీసీ లీడర్ మేము మా బీసీ లీడర్కి మీ బీసీ లీడర్కి ఆ బీసీ లీడర్కి వేసుకుంటాం ఇంక ఈ వివక్ష ఎటు వెళ్ళిపోద్దో ఈ ఆర్గ్యుమెంట్ పెడితే ఏమైపోతుంది అందుకే నాకు మై ఇంటెన్షన్ ఇస్ దిస్ ఐ డోంట్ వాంట్ టు డూ పాలిటిక్స్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ అండ్ ఐ వాంట్ బి బోల్డ్ వై ఐ హ్యావ్ టేకెన్ దిస్ డెసిషన్ దిస్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్ మేబీ పీపుల్ అగ్రీ పీపుల్ మై డిసైడ్ దట్స్ ఓకే బట్ దిస్ ఈజ్ మై ఇంటెన్షన్